హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఫ్రెండ్స్, నేనైతే ఆర్మీ జీడీకి అగ్నివీర్‌కు ప్రిపేర్ అయితున్నా కదా! మీ అందరికీ తెలుసు. నేను చాలా వీడియోస్ పెడతా ఉన్నాను. సో అందరికీ తెలుసు. కాకపోతే ఫ్రెండ్స్, నాకు కొంచెం చెస్ట్ రావట్లేదు. సో ప్రయత్నం ఆపేద్దాం అనుకుంటున్నా. రాంది అంత కష్టపడి అక్కడికి వెళ్ళి మళ్ళా ఫెయిల్ అయ్యి ఏడ్చుకుంటా రావడం ఎందుకని నేను అనుకుంటున్నా. సో మీరేమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు నిన్నటి నుంచి ఇక ఒకటే ఆలోచన పడ్డదన్నట్టు. వెళ్దామా వద్దా? చేద్దామా వద్దా? అంత ఖర్చయితదా? సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుంటున్నా. మళ్ళా ఒక సర్టిఫికేట్స్‌కి కూడా కనీసం దాదాపు 1500 దాకా ఖర్చయినాయి. అక్కడికి ఇక్కడికి వెళ్ళడం, అప్లై చేయడం అది ఇది అని. సో అవి కూడా 1500 దాకా ఖర్చయితున్నాయి. మళ్ళీ చూస్తే నా 10th మెమో సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాలేజీలో ఉన్నాయి. సో కాలేజ్ ఫీ కూడా కట్టాల్సింది. సో ఆయన ఒక 2, 3 వేలు అడుగుతారు కావచ్చు. అంతా బడ్జెట్ ఒక 5,000 దాకా అయితా ఉంది. సో ఆలోచిస్తా అంటే 5,000 పోతున్నాయి. మళ్ళా చెస్ట్ ఏమో సరిగ్గా రావట్లేదు అనే ఉద్దేశం మీద ఇగో నాది చెస్ట్ అయితే సరిగ్గా రావట్లేదు. మళ్ళీ అంతా చేసి డబ్బులు ఖర్చు అవుతుందేమో అనవసరంగా అని అనిపిస్తూ ఉంది. సో మీ సలహా ఒకసారి తీసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. సో మీరేమంటారు ఫ్రెండ్స్? వెళ్ళమంటారా వద్దంటారా? ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకేం అర్థమైతలేదు. చెస్ట్ కొంచెం రావట్లేదు. 72, 73 దాకానే ఆగిపోతుంది. మళ్ళీ ఎక్స్పెన్షన్లో అయితే మనకు 77 క్వాలిఫై, మళ్ళీ ఎక్స్పెన్షన్ 5 రావాలి. మనదేమో 72, 73 వస్తుంది. మళ్ళీ ఎక్స్పెన్షన్లో ఏమో 78, 79 దాకానే వస్తుంది. ఇంకా ఇంకా 3 సెంటీమీటర్లు ఏమో తగ్గుతుంది. సో మీరేమంటారు ఫ్రెండ్స్? ఒకసారి కామెంట్ సెక్షన్లో అందరూ మీ సపోర్ట్ తెలియజేయండి ప్లీజ్.